గైస్ ఈరోజు స్పెషల్ ఎంతో మృదువైన అమ్మ చేతి స్పెషల్ హోళిగలు తయారు చేసుకుందాము. హోళిగలు బొబ్బట్లు అన్నా ఒకటే. మనం ముందే 1/2 kg శనగపప్పు తీసుకొని బాయిల్ చేసుకొని పెట్టుకుందాము. 1/2 kg బెల్లం తీసుకొని ఆల్రెడీ బాయిల్ చేసుకున్న శనగపప్పులకి బెల్లం వేసి కొంచెము కొద్దిసేపు పెడితే ఆ స్టీమ్కి అనేది బాగా మెత్తగా అవుతుంది బెల్లము. మనము మిక్సీలో వేయకోకుండా ఈ గుండు కింద అయితే చాలా బాగా మెత్తగా పూర్ణం చాలా బాగా వస్తుంది. మిక్సీలో అయితే మిక్సీతో శనగపప్పు పరిస్థితి కానీ మిక్సీ మాత్రం దొబ్బుతుంది. ఇప్పుడు యాలకులు వేసుకొని కొద్దిసేపు 3-4 నిమిషాలు రుబ్బుకుందాము. పర్ఫెక్ట్గా ఇది పూర్ణం తయారైపోయింది. ఈ రవ్వ ఓలిగ రవ్వ అనేది దొరుకుతుంది. ఓలిగ రవ్వలో కొన్ని నీళ్ళు ఆయిల్ వేసుకొని బాగా ఈ రవ్వను ప్రిపేర్ చేసుకోవాలి. ఈ రవ్వ బాగా తడిపిన తర్వాత 2-3 గంటలు ఖచ్చితంగా ఉండాలి. అట్లయితే ఓలిగలు చాలా చాలా బాగా వస్తాయి. ఇలా ఓలిగ రవ్వను తీసుకొని ఆయిల్ అట్లా అప్లై చేసుకొని ఇలా బాగా స్ప్రెడ్ చేయాలి. మనమైతే అంత పర్ఫెక్ట్గా చేయలేము కానీ అమ్మోళ్ళు అయితే చాలా చాలా బాగా చేస్తారు. మా సైడ్ అయితే ఎక్కువ మేము హోళిగలు అంటాము. కొన్ని చోట్ల భక్షాలు బొబ్బట్లు ఈ పూరన్ పోలీలు అంటాము. ఎలా అయితేనేమి అసలు ప్రాసెస్ అయితే ఒకటే కదా. చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇలా 2 వైపులా కాల్చుకోవాలి. చూడండి ఎంత బాగుందో, పర్ఫెక్ట్గా వచ్చింది, స్మూత్గా తయారైంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.